ఒక్కసారి మీ థంబ్‌ని చూడండి. దట్స్ ద లాటరల్ సైడ్. అక్కడ మన రేడియస్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటది. అండ్ ఇప్పుడు మీ పింకీ ఫింగర్‌ని చూడండి. దట్స్ ద మీడియల్ సైడ్. ఇక్కడ మన అల్నా యాంకర్ అయ్యి ఉంటది. మన పాల్ము సుపనేషన్‌లో ఉన్నప్పుడు, అంటే పైకి ఫేస్ అయ్యి ఉన్నప్పుడు ఈ 2 బోన్స్ పర్ఫెక్ట్‌గా ప్యారలల్‌గా ఉంటాయి. కానీ పామ్ ప్రొనేషన్‌లో, అంటే కిందకి తిప్పినప్పుడు థంబ్ సైడ్ ఉన్న బోన్ వచ్చి ఈ పింకీ సైడ్ ఉన్న బోన్ పైన ఒక ఇంటూ లాగా క్రాస్ అవుతది. ఓకే. ఈరోజు మనం ఈ రేడియస్ అండ్ అల్నా ఈ క్రాస్ ఓవర్ యాక్షన్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నాయో తెలుసుకుందాం. సో, ఈ వీడియోలో మనం రేడియస్ అండ్ అల్నా యొక్క అనాటమీ అండ్ జాయింట్స్ ఫార్మ్డ్ బై ది రేడియస్ అండ్ అల్నా, మజిల్ అటాచ్‌మెంట్స్ అండ్ లాస్ట్‌లీ క్లినికల్ ఫీచర్స్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ ఆబ్వియస్‌లీ ఈ వీడియో ఎండింగ్‌కి నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో, నువ్వు కాన్సెప్ట్‌తో పాటు ప్రిపేర్డ్ నోట్స్ కూడా గెయిన్ చేస్తావు. లేదు నాకు డైరెక్ట్‌గా నోట్సే కావాలి అనుకుంటే ఈ టైమ్ స్టాంప్‌కి జంప్ అవ్వండి. అన్నింటిని కవర్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ నుండి చూడండి. సో దట్ మీకు కొంత వాల్యూ అనేది యాడ్ అవుతది. రైట్? సో, లెట్స్ స్టార్ట్ విత్ రేడియస్ అనాటమీ. మన ఫోర్ ఆర్మ్‌కి లాటరల్ సైడ్ ఉండే బోన్ ఈ రేడియస్. అండ్ ఇది ప్యూర్‌లీ రొటేషన్ కోసం డిజైన్ చేసింది. దీన్ని సింప్లెస్ట్ వేలో 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాక్సిమల్ ఆర్ అప్పర్ ఎండ్, సెకండ్ డిస్టల్ ఆర్ లోవర్ ఎండ్ అండ్ థర్డ్ వన్ లాంగ్ బాడీ ఆర్ ద షాఫ్ట్. అప్పర్ ఎండ్‌లోని టాప్ పోర్షన్‌లో చూస్తే ఇక్కడ సిలిండ్రికల్ షేప్‌లో హెడ్ ఆఫ్ ది రేడియస్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటది. ఈ హెడ్ మెకానికల్‌గా 2 డిఫరెంట్ వేస్‌లో ఆర్టిక్యులేట్ అవ్వడానికి డిజైన్ చేసింది. ఫస్ట్‌లీ ఈ హెడ్ టాప్‌లో ఉండే ఫ్లాట్ సర్ఫేస్‌లో ఒక షాలో కప్ లైక్ డిప్రెషన్ అనేది ఉంటది. దీన్ని ఆర్టిక్యులర్ ఫాసెట్ అని పిలుస్తారు. ఇది డైరెక్ట్‌గా హ్యూమరస్ యొక్క రౌండెడ్ క్యాపిటలం తోటి ఆర్టిక్యులేట్ అయ్యి ఎల్బో దగ్గర హ్యూమరో రేడియల్ జాయింట్ ని ఫామ్ చేస్తది. సెకండ్, ఈ హెడ్ సైడ్ ఎడ్జెస్ చుట్టూ కవర్ అయ్యి ఉన్న ఏరియాని ఆర్టిక్యులర్ సర్కంఫరెన్స్ అంటారు. ఇది ఓన్లీ అల్నాలోని రేడియల్ నాట్స్ తోటి మాత్రమే ఆర్టిక్యులేట్ అవుతది. మన హ్యాండ్ రొటేట్ చేస్తున్నప్పుడు స్పిన్ అయ్యే మెయిన్ పైవెట్ పాయింట్ ఇది. ఈ రొటేటింగ్ హెడ్ కి కొంచెం కింద బోన్ నారోగా మారిపోద్ది. దీన్ని నెక్ ఆఫ్ ది రేడియస్ అని చెప్పేసి పిలుస్తాము. నెక్ కి కింద ఈ యాంటీరియో మీడియల్ సైడ్ లో మీకు ఒక ప్రామినెంట్ రఫ్ ప్రొజెక్షన్ అనేది కనిపిస్తది. దీన్ని రేడియల్ ట్యూబ్రాసిటీ అని పిలుస్తాము. ఇక్కడ మన పవర్ఫుల్ బైసెప్ బ్రేకియే టెండాన్ వచ్చి ఇన్సర్ట్ అవుతది. బైసెప్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఈ ట్యూబ్రాసిటీని ఒక తాడు పైకి లిఫ్ట్ చేసి పవర్ఫుల్ ఫ్లెక్షన్ అండ్ సుపినేషన్ ని ఇస్తది. నవ్వు షాఫ్ట్ ని చూస్తే దీనికి టోటల్ గా 3 బార్డర్స్ అండ్ 3 సర్ఫేసెస్ అనేవి ఉంటాయి. ఫ్రంట్ వైపు ఏమో యాంటీరియర్ బార్డర్, బ్యాక్ వైపు పోస్టీరియర్ బార్డర్ అండ్ మీడియల్ సైడ్ లో అల్నా వైపు ఫేస్ అయ్యి ఉండే బార్డర్ ని ఇంట్రాసియస్ బార్డర్ అంటారు. ఎందుకంటే ఇక్కడ మన స్ట్రాంగ్ ఇంట్రాసియస్ మెంబ్రెయిన్ వచ్చి అటాచ్ అవుతుంది. ఈ ఇంట్రాసియస్ మెంబ్రెయిన్ ఏం చేస్తదంటే మనం ఏమైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఫోర్స్ ని ఎక్కువగా మూవ్ అయ్యే ఈ రేడియస్ నుండి స్టేబుల్ గా ఉండే ఈ అల్నాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ 3 బోర్డర్స్ కి మధ్యలో యాంటీరియర్ సర్ఫేస్, పోస్టీరియర్ సర్ఫేస్ అండ్ అవుటర్ లాటరల్ సర్ఫేస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓకే, నౌ జూమ్ ఇంటూ ది ఎక్స్పాండెడ్ డయాస్టల్ ఆర్ లోవర్ ఎండ్ ఆఫ్ ది రేడియస్. మన హ్యాండ్ యొక్క లోడ్ ని క్యారీ చేయాలి కాబట్టి లోవర్ ఎండ్ లో ఉన్న రేడియస్ చాలా బ్రాడ్ గా మారిపోతుంది. అండ్ దీని లాటరల్ సైడ్ లో మీకు ఒక షార్ప్ డౌన్వర్డ్ ప్రొజెక్షన్ అనేది కనిపిస్తుంది. దీన్ని స్టైలాయిడ్ ప్రాసెస్ ఆఫ్ ది రేడియస్ అని చెప్పి పిలుస్తారు. దానికి పైనుండే ఈ చిన్న క్రెస్ట్ ని సూప్రా స్టైలర్ క్రెస్ట్ అని చెప్పి అంటారు. ఇక్కడ బ్రేకియో రేడియలిస్ అనే మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. లోవర్ అండ్ మీడియల్ సైడ్ లో చూస్తే ఇక్కడ అల్నా నాచ్ ఆఫ్ ది రేడియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇందులో హెడ్ ఆఫ్ ది అల్నా వచ్చి ఫిట్ అయ్యి డయాస్టల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తుంది. ప్రొనేషన్ అయినప్పుడు రేడియస్ వెళ్ళి అల్నా చుట్టూ స్వింగ్ అవుతుంది. అంటే దట్ మీన్స్ రొటేట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ దీన్ని ఇన్ఫీరియర్ సర్ఫేస్ లో చూస్తే ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి కార్పల్స్ బోన్ లో స్కాఫాయిడ్ అండ్ లునేట్ తోటి మీట్ అవుతుంది. సో అందుకే దీన్ని రేడియో కార్పల్ జాయింట్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మన అల్నా బోన్ యొక్క అనాటమీ చూద్దాం. అల్నా బోన్ మన ఫోర్ ఆర్మ్ లో మీడియల్ సైడ్ ప్రెసెంట్ అయి ఉంటది. ఇది ఎల్బో దగ్గర మన ఫోర్ ఆర్మ్ కి మెకానికల్ గా ఒక స్టేబుల్ యాంకర్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని కూడా రేడియస్ లాగానే 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ప్రాక్సిమల్ ఆర్ అప్పర్ ఎండ్, సెకండ్ డిస్టల్ ఆర్ లోవర్ ఎండ్ అండ్ థర్డ్ వన్ లాంగ్ బాడీ ఆర్ ద షాఫ్ట్. అప్పర్ ఎండ్ చూసుకుంటే ఇది చాలా మ్యాసివ్ గా ఉంటది.
అండ్ ఇందులో ఒక ప్రామినెంట్ హుక్ లైక్ అప్వర్డ్ ప్రొజెక్షన్ ఉంటుంది. దీన్ని ఆలిక్యుర్నల్ ప్రాసెస్ అని అంటారు. ఇది వెళ్ళి హ్యూమరస్ యొక్క ఆలిక్యుర్నల్ ఫోసాలో పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఈ అప్పర్ అండ్ యాంటీరియర్ ఆస్పెక్ట్ లో చూస్తే ఒక పెద్ద డీప్ షీ షేప్డ్ ట్రాక్లియర్ నాచ్ కనిపిస్తుంది. దీనివల్లే ఎల్బో దగ్గర స్మూత్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ పాసిబుల్ అవుతుంది. ఈ ట్రాక్లియర్ నాచ్ కి ఎగ్జాక్ట్ గా కింద ప్రొజెక్ట్ అయి ఉన్న ఏరియాని కొరోనరీ ప్రాసెస్ అని అంటారు. ఇది ఎల్బో ఫ్లెక్షన్ అయినప్పుడు హ్యూమరస్ యొక్క కొరోనరీ ఫోసాలో ప్లేస్ అవుతుంది. ఈ కొరోనరీ ప్రాసెస్ యొక్క లాటరల్ సైడ్ లో స్మూత్ డిప్రెషన్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని రేడియల్ నాచ్ ఆఫ్ ది అల్నా అని పిలుస్తారు. ఇక్కడ మన రేడియస్ యొక్క హెడ్ అటాచ్ అయ్యి ప్రాక్సిమల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తుంది. అండ్ కొరోనరీ ప్రాసెస్ కి కింద ఉండే రఫ్ ఏరియాని ట్యూబరాసిటీ ఆఫ్ అల్నా అని అంటారు. ఇక్కడ బ్రేకియాలిస్ అనే మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. నౌ షాఫ్ట్ వైపు చూస్తే అల్నా బోన్ షాఫ్ట్ కిందకి వెళ్లే కొద్దీ నేరోగా మారిపోద్ది. అండ్ దీనికి కూడా 3 బార్డర్స్ అండ్ 3 సర్ఫేసెస్ ఉంటాయి. ఫ్రంట్ వైపు యాంటీరియర్ బార్డర్ ఉంటుంది అండ్ బ్యాక్ వైపు పోస్టీరియర్ బార్డర్ ఉంటుంది. ఈ పోస్టీరియర్ బార్డర్ కంప్లీట్లీ సబ్క్యూటేనియస్, అంటే మీ ఫోర్ ఆన్ బ్యాక్ సైడ్ డైరెక్ట్ గా టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. లాటరల్ సైడ్ రేడియస్ వైపు ఫేస్ అయ్యి ఉండే షార్ప్ బార్డర్ ని ఇంట్రోషియస్ బార్డర్ అంటారు. దీనికి మన ఇంట్రోషియస్ మెంబ్రెయిన్ వచ్చి అటాచ్ అవుతుంది. ఈ బార్డర్ కి టాప్ లో ఉండే స్మాల్ రిడ్జ్ ని సుపినేటర్ క్రస్ట్ అని చెప్పేసి పిలుస్తాము. ఇది సుపినేటర్ అనే మజిల్ కి చాలా ఇంపార్టెంట్ సైట్. ఓకే, లాస్ట్లీ లోవర్ ఎండ్ ఆఫ్ ది అల్నా. అల్నా యొక్క లోవర్ ఎండ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది వెన్ కంపేర్ టు లోవర్ ఎండ్ ఆఫ్ ది రేడియస్. అండ్ ఇది బ్రిష్ జాయింట్ యొక్క ఫార్మేషన్ లో కూడా అస్సలు ఇన్వాల్వ్ అవ్వదు. సో లోవర్ ఎండ్ లో ఉన్న ఈ రౌండెడ్ పోర్షన్ ని హెడ్ ఆఫ్ ది అల్నా అని చెప్పేసి పిలుస్తారు. అండ్ దీని యొక్క మీడియల్ సైడ్ నుండి ప్రొజెక్ట్ అయ్యే చిన్న బంప్ ని స్టైలర్డ్ ప్రాసెస్ ఆఫ్ ది అల్నా అని చెప్పి పిలుస్తారు. ఈ లాటరల్ రిడ్జ్ రేడియస్ లోని అల్నార్ నాచ్ తోటి జాయింట్ అయ్యి డిజిటల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తుంది. అండ్ లోవర్ హెడ్ యొక్క లాటరల్ సైడ్ లో ట్రయాంగులర్ షేప్ లో ఉండే ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్ అనే స్పెషలైజ్డ్ ఆర్టిక్యులర్ ఫ్యాసెట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది. ఇది అల్నాని వ్రిస్ట్ కార్పల్ బోన్స్ తోటి టచ్ అవ్వకుండా సపరేట్ చేస్తుంది. సో ఈ ల్యాండ్ మార్క్స్ ని, ఈ నేమ్స్ ని విని మీ బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, వీటికి ఫెమిలియర్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. సో వన్స్ అగైన్ ఒక్కసారి ఒక సింపుల్ రీక్యాప్ అనేది చూద్దాం. సో మీ ఫోర్ ఆర్మ్ ని ఒక క్లియర్ మ్యాప్ లాగా చూస్తే థంబ్ సైడ్ ఉండేదేమో రేడియస్ అండ్ పింకీ సైడ్ ఉండేదేమో అల్నా. ఇప్పుడు టాప్ నుండి బాటమ్ కి ఒక్కొక్కటిగా చూద్దాం. టాప్ లో అంటే ఎల్బోకి దగ్గర రేడియస్ కి ఒక సిలిండ్రికల్ బటన్ లాంటి హెడ్ అనేది ఉంటది. ఇది ప్యూర్లీ ఫర్ స్పిన్నింగ్ అనమాట. అండ్ దానికి కింద బైసెప్స్ వచ్చి ఇన్సర్ట్ అవ్వడానికి రేడియల్ ట్యూబరాసిటీ అనేది ఉంటుంది. దానికి పక్కనే అల్నాకి ఒక హెవీ బ్రెంచ్ లాంటి షీ షేప్డ్ ట్రాక్లియర్ నాచ్ అనేది ఉంటది. ఇది హ్యూమరస్ ని గట్టిగా పట్టుకోవడానికి. అండ్ దాని కిందేమో బ్రేకియాలిస్ కోసం అల్నార్ ట్యూబరాసిటీ అనేది ప్రెసెంట్ అయి ఉంటది. ఇప్పుడు మిడిల్ షాఫ్ట్ కి వస్తే ఈ 2 బోన్స్ సింపుల్ గా 3 బార్డర్స్ అండ్ 3 సర్ఫేసెస్ తో ఉండే ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి. అండ్ వీటి రెండింటిని గట్టిగా పట్టుకోవడానికి మధ్యలో ఇంట్రోసియస్ మెంబ్రెయిన్ అనేది పైనుండి కింద వరకు స్ప్రెడ్ అయి ఉంటది. ఇప్పుడు బాటమ్ లో చూస్తే రేడియస్ కిందకి వచ్చే కొద్దీ చాలా మ్యాసివ్ గా అండ్ చాలా బ్రాడ్ గా మారిపోతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా స్కాఫాయిడ్ అండ్ లునేట్ అనే కార్పల్స్ తోటి కలిసి మన వ్రిస్ట్ జాయింట్ ని ఫామ్ చేస్తుంది. దీని లాటరల్ సైడ్ ఉండేదాన్ని స్టైలర్డ్ ప్రాసెస్ ఆఫ్ రేడియస్ అంటారు. కానీ మన అల్నా బాబు మాత్రం కిందకి వచ్చేసరికి చాలా చిన్నగా మారిపోయి ఒక చిన్న హెడ్ లాగా ఫామ్ అయ్యి వ్రిస్ట్ జాయింట్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు. దట్స్ ఇట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది జాయింట్స్ ఫార్మ్డ్ బై ది రేడియస్ అండ్ అల్నా. రేడియస్ అండ్ అల్నా కలిసి టోటల్ గా 4 ఇండివిజువల్ జాయింట్స్ ని ఫామ్ చేస్తాయి. ప్రాక్సిమల్ ఎండ్ దగ్గర ఫస్ట్లీ ఎల్బో జాయింట్ ని అండ్ ప్రాక్సిమల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తాయి. అండ్ ఈ డిజిటల్ ఎండ్ దగ్గర ఏమో వ్రిస్ట్ జాయింట్ ని అండ్ డిజిటల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తాయి. సో ఫస్ట్లీ ఎల్బో జాయింట్. ఇక్కడ రేడియస్ అండ్ అల్నా కలిసి హ్యూమరస్ తోటి ఒక కాంప్లెక్స్ హింజ్ టైప్ ఆఫ్ సైనోవియల్ జాయింట్ ని ఫామ్ చేస్తాయి. అల్నా యొక్క షీ షేప్డ్ ట్రాక్లియర్ నాచ్ వచ్చి ఈ హ్యూమరస్ యొక్క ట్రాక్లియర్ ని గట్టిగా గ్రిప్ చేసి హ్యూమరో అల్నార్ కంపార్ట్మెంట్ ని ఫామ్ చేస్తుంది. అండ్ రేడియస్ హెడ్ టాప్ లో ఉండే ఫ్లాట్ ఆర్టిక్యులర్ ఫ్యాసెట్ వెళ్ళి హ్యూమరస్ యొక్క క్యాపిటియలం మీద సిట్ అయ్యి హ్యూమరో రేడియల్ కంపార్ట్మెంట్ ని ఫామ్ చేస్తుంది. సో దిస్ కంబైన్డ్ మెకానికల్ అరేంజ్మెంట్ ఎనేబుల్స్ ద స్మూత్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎల్బో. నౌ ప్రాక్సిమల్ రేడియో అల్నార్ జాయింట్. ఇది ఒక పైవెట్ జాయింట్. దీనిలో రేడియస్ హెడ్ చుట్టూ ఉన్న ఈ రిమ్ వెళ్ళి అల్నార్ రేడియల్ నాచ్ లో సిట్ అయ్యి
యాన్యులర్ లిగమెంట్ యొక్క సపోర్ట్ తోటి స్మూత్గా స్పిన్ అవుతుంది. నువ్వు షాఫ్ట్ వైపు ట్రావెల్ చేస్తే కంప్లీట్ లెంత్ మొత్తం స్ప్రెడ్ అయి ఉండే ఒక ఇంటర్మీడియట్ కనెక్షన్ అనేది ఉంటుంది. దీన్ని ఇంట్రాషియస్ మెంబరిన్ అంటాం. ఈ మెంబరిన్ మన హ్యాండ్ పైన పడే హెవీ ఇంపాక్ట్ ఫోర్స్ ని మొబైల్ గా ఉండే ఈ రేడియస్ నుండి స్టేబుల్ గా ఉండే ఈ అల్నాకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఈ లోవర్ ఎండ్ లో చూస్తే ఇక్కడ ఈ టూ బోన్స్ మళ్ళీ మీట్ అయ్యి డిస్టల్ రేడియో అల్నార్ జాయింట్ ని ఫామ్ చేస్తాయి. సో రేడియస్ లోని అల్నార్ నాచ్ వెళ్ళి స్టేబుల్ గా ఉండే అల్నార్ హెడ్ చుట్టూ స్వింగ్ అవుతూ ప్రొనేషన్ అండ్ సుపినేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్లీ దీని కింద ఉన్న వ్రిస్ట్ జాయింట్ ఆర్ రేడియో కార్పల్ జాయింట్ ని చూద్దాం. ఇది ఒక ఎలిప్సాయిడ్ టైప్ ఆఫ్ సైనోవియల్ జాయింట్. అండ్ ఇక్కడ రేడియస్ మాత్రమే డైరెక్ట్ గా కార్పల్స్ లోని స్కాఫాయిడ్ అండ్ లునెట్ తోటి మీట్ అయ్యి వ్రిస్ట్ జాయింట్ ని ఫామ్ చేస్తాయి. బట్ మన అల్నార్ బోన్ మాత్రం డైరెక్ట్ గా వ్రిస్ట్ జాయింట్ ఫార్మేషన్ లో అసలు పార్టిసిపేట్ అవ్వదు. ఎందుకంటే అల్నార్ హెడ్ కి అండ్ కార్పల్ బోన్స్ కి బిట్వీన్ ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్ అనే ఆర్టికులర్ డిస్క్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మన వ్రిస్ట్ని తిప్పుతున్నప్పుడు మన ఎంటైర్ హ్యాండ్ రేడియస్ తో పాటు రొటేట్ అవుతుంది. బట్ మన అల్నార్ మాత్రం అలా స్టేబుల్ గా ఉంటది అంతే. ఓకే, నౌ మూవ్ ఆన్ టు ఏ క్విక్ ఓవర్ వ్యూ ఆఫ్ మేజర్ మజిల్ అటాచ్మెంట్స్ టు ది రేడియస్ అండ్ అల్నార్. ఈ మజిల్ అటాచ్మెంట్స్ ని ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా రిమెంబర్ చేసుకోవడానికి వీటిని సపరేట్ గా కాకుండా వీటి మెయిన్ యాక్షన్ ని బేస్ చేసుకొని గ్రూప్ గా డివైడ్ చేద్దాం. ఫస్ట్లీ ఈ ఎల్బో ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ చేసే మెయిన్ మజిల్స్ ఏంటో చూద్దాం. మన రేడియస్ అప్పర్ ఎండ్ లో ఉండే ఈ రేడియల్ ట్యూబరోసిటీ దగ్గర మన పవర్ఫుల్ బైసెప్ బ్రేకియా యొక్క మజిల్ ఇన్సెషన్ అనేది జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు ఎల్బో ఫ్లెక్షన్ తో పాటు పవర్ఫుల్ సుపినేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. అలానే అల్నార్ దగ్గర కొరోనరీ ప్రాసెస్ కి కింద ఉన్న ఈ అల్నార్ ట్యూబరోసిటీని చూస్తే ఇక్కడ బ్రేకియాలిస్ అనే మజిల్ ఇన్సర్ట్ అయ్యి ఓన్లీ ప్యూర్ ఫ్లెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎల్బో బ్యాక్ సైడ్ ఆలిగ్రినల్ ప్రాసెస్ టిప్ పైన మన మ్యాసివ్ ట్రైసెప్ బ్రేకియా మజిల్ వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫోర్ ఆర్మ్ రొటేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే స్పెషలైజ్డ్ రొటేషన్ మజిల్స్ అంటే ప్రొనేషన్ అండ్ సుపినేషన్ కోసం చూద్దాం. మన పాము కిందకి రొటేట్ చేసే ప్రొనేషన్ కోసం మనకి టూ మెయిన్ మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రొనేటర్ టెరీస్ మజిల్. ఇది ఎల్బో దగ్గర స్టార్ట్ అయ్యి రేడియస్ యొక్క సాఫ్ట్ అవుటర్ లాటరల్ సర్ఫేస్ మీద ఇన్సర్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వ్రిస్ట్ దగ్గర డీప్ లో ఫ్లాట్ అండ్ స్క్వేర్ షేప్డ్ ప్రొనేటర్ క్వాడ్రేటస్ అనే మజిల్ ఉంటుంది. ఇది అల్నా యొక్క లోవర్ ఎండ్ యాంటీరియర్ సర్ఫేస్ నుండి రేడియస్ యొక్క లోవర్ ఎండ్ యాంటీరియర్ సర్ఫేస్ వరకు అటాచ్ అవుతుంది. అండ్ పామ్ ని పైకి రొటేట్ చేసే సుపినేషన్ కోసం మన సుపినేటర్ మజిల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది అల్నాలోని సుపినేటర్ క్రస్ట్ నుండి స్టార్ట్ అయ్యి రేడియస్ అప్పర్ షాఫ్ట్ అవుటర్ సర్ఫేస్ చుట్టూ నీట్ గా వ్రాప్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వ్రిస్ట్ యొక్క ఫ్లెక్షన్ కోసం ఓవరాల్ గా 8 ఫ్లెక్సర్ మజిల్స్ అనేవి యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇవి మెయిన్లీ వ్రిస్ట్ ని ఫ్లెక్షన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. అండ్ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ కోసం ఓవరాల్ గా 12 ఎక్స్టెన్సర్ మజిల్స్ అనేవి పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. మెయిన్లీ వ్రిస్ట్ ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఇవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ షాఫ్ట్స్ పైన ఉన్న రిమైనింగ్ సర్ఫేసెస్ అన్ని ఫ్రంట్ వైపు ఉన్న ఫింగర్స్ ని వంచడానికి ఫ్లెక్సర్ మజిల్స్ అండ్ బ్యాక్ కి ఉన్న ఫింగర్స్ ని తంబుతోని ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెన్సర్ మజిల్స్ వర్క్ అవుతాయి అన్నమాట. దెన్ నౌ మూవ్ ఆన్ టు ది క్లినికల్ అనాటమీ ఆఫ్ ది రేడియస్ అండ్ అల్నా. ఫస్ట్ క్లినికల్ కండిషన్ వచ్చేసి కోలిస్ ఫ్రాక్చర్. ఒక పర్సన్ ఎక్కడైనా స్లిప్ అయ్యి గట్టిగా పడినప్పుడు ఆ హెవీ ఇంపాక్ట్ ఫోర్స్ అనేది డైరెక్ట్ గా రేడియస్ యొక్క లోవర్ ఎండ్ లోకి వెళ్తుంది. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే వ్రిస్ట్ జాయింట్ కి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో రేడియస్ బ్రేక్ అయ్యి ఆ బ్రోకెన్ ఫ్రాగ్మెంట్స్ అనేవి బ్యాక్వర్డ్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్ లో డిస్ప్లేస్ అయిపోతాయి. సో దీనివల్ల మన వ్రిస్ట్ దగ్గర చూడడానికి ఎగ్జాక్ట్ గా ఒక డిన్నర్ ఫోర్క్ లాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని డిన్నర్ ఫోర్క్ డిఫార్మిటీ అని అంటారు. ఇఫ్ ఇన్ కేస్ మన హ్యాండ్ టైట్ గా ఫ్లెక్స్ అయి ఉన్నప్పుడు అంటే రివర్స్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు పడితే దాన్ని మనం స్మిత్స్ ఫ్రాక్చర్ అని అంటాము. ఇది బేసికలీ రివర్స్ కోలిస్ ఫ్రాక్చర్ అన్నమాట. ఫ్లెక్స్డ్ వ్రిస్ట్ మీద పడినప్పుడు ఈ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది. దీనివల్ల డిస్టల్ రేడియల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి యాంటీరియర్ గా అంటే ఫార్వర్డ్ గా డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట. సో ఫైనల్ గా ఇది గార్డెన్ స్పేడ్ డిఫార్మిటీ లాగా కనిపిస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు మనం నోట్స్ కోసం డిస్కస్ చేద్దాం. మన ప్రీవియస్ వీడియోస్ లాగానే ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ తో పాటు 3 లెవెల్ ఆఫ్ నోట్సెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తా.
ఈ ఫస్ట్ లెవెల్ని కాన్సెప్ట్ లెర్నింగ్ని బేస్ చేసుకొని డిజైన్ చేసిందనమాట. సో ఇందులో డీటెయిలింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ సెకండ్ లెవెల్ నోట్స్నేమో 1 వీక్ తర్వాత ఉన్న ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఆర్ ఎనీ ఎగ్జామ్స్ కోసం బేస్ చేసుకొని డిజైన్ చేసిందనమాట. ఇందులో కొంచెం డీటెయిలింగ్ అనేది మినిమల్గానే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ లెవెల్ 3 నోట్స్నేమో ఫైనల్ ఎగ్జామ్స్కి ఇంకా ఒక్కరోజే ఉంది, బట్ ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మిస్టేక్స్ లేకుండా రిమెంబర్ చేసుకునే విధంగా ఈ నోట్స్ని డిజైన్ చేసాం అనమాట. సో మీ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మీకు ఏ లెవెల్ నోట్స్ సెట్ అవుతుందో ఆ లెవెల్ నోట్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఈ ప్రతి లెవెల్ నోట్స్ని కూడా బీడి చౌరసియాని రిఫరెన్స్గా తీసుకొని డిజైన్ చేశాను. సో మీకు ఏమైనా పాయింట్స్ రీప్లేస్ చేయాలి అని అనుకుంటే you can go through it. So this is the complete deep breakdown of radius and ulna anatomy. Then next video లో మనం కార్పల్ బోన్స్ యొక్క anatomy కోసం డిస్కస్ చేద్దాం with 3 level of notes. So that's it for today's video. Thank you for watching until now, and if you find this video helpful, make sure to like the video and subscribe for more anatomy content like this. See you in the next one. Bye bye.